విఘ్నేష్. నేను జ్యోతిర్మయ కాలేజ్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. ఫస్ట్గా మనం ధ్యానం గురించి తెలుసుకోవాలి. అలాగే మన ఆరోగ్య స్థితి. ఫ్రెండ్స్, నా పేరు ఎన్ విఘ్నేష్. నేను ఎంపీసీ గ్రూప్లో జ్యోతిర్మయ కాలేజ్లో చదువుతున్నాను. ముందుగా ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ అంతా స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ లక్ష్మమ్మ పిరమిడ్ని చూసినాము. ఆ రోజు చూసినప్పుడు ఏమని ఈ పిరమిడ్లోకి చూడడానికి ఎంట్రీ వచ్చినాము. అప్పుడు జయశ్రీ అక్క అని మాకు తెలిసిన ఆ అక్క ఉండి మెడిటేషన్ గురించి చాలా వివరంగా చెప్పింది అన్నమాట. ఆ అక్క వివరంగా చెప్పినాక ఫస్ట్ మేము నమ్మలేదు. తర్వాత మెల్లగా ధ్యానం చేసిన తర్వాత మా ఫోకస్ అనేది బిల్డ్ అయింది, మా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది. మేము స్టడీస్లో కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాము. కొన్నిసార్లు టాప్ ర్యాంక్ తేవగలుగుతున్నాము. ఇలా మెడిటేషన్ గురించి ఎన్నో లాభాలు చెప్పడం ద్వారా మాకు కూడా ఎంతో యూజ్ అయింది. ఇలా జయశ్రీ అక్క చెప్పడం ద్వారా మాకే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. అందుకే ఫ్రెండ్స్, ధ్యానం చేయండి. ధ్యానం వలన మనకు ముక్తి కూడా లభిస్తుంది. ధ్యానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా నివారణ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలని పొందవచ్చు. మన ఆరోగ్య స్థితిని కూడా మనం మెరుగుపరచుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే ధ్యానం చేయడం ప్రతి ఒక్కరికి నిత్య అవసరం అన్నమాట. రోజు మనం ఎలా అయితే స్నానం చేస్తామో, రోజు ఎలాగైతే బ్రష్ చేస్తామో, అలాగే మనం రోజు ఒక 10 మినిట్స్ లేదా అర్ధ గంట ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మాలో కాన్సన్ట్రేషన్ వచ్చింది, అలాగే ప్రతి ఒక్కరిలో కాన్సన్ట్రేషన్ రావాలని కోరుకుంటున్నాను. ఇలా మన భారతదేశము ఎన్నో సంస్కృతికి పుట్టిల్లు అని అంటారు కదా. అందుకే మన పూర్వీకులు మనకు నేర్పించినట్లుగా ధ్యానం కూడా ఒక భాగం అని భావించి మన భారతీయులందరూ కూడా నేను ధ్యానం గురించి చేయాలని అనుకుంటున్నాను. మనం ధ్యానం చేయడం అనేది మన పూర్వీకుల నుండి శ్రీరాముడు, కృష్ణుడు ఇలా ఎంతోమందిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రేరేపించిన ఈ ధ్యానం గురించి మన అందరం కూడా తెలుసుకొని వారి దారిలోనే నడవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.